హాయ్ ఫ్రెండ్స్, ఓం నమో వెంకటేశాయ. చాలా రోజుల తర్వాత మళ్ళీ తిరుమల ట్రిప్ పార్ట్ 2తో మీ ముందుకు వచ్చాను. అందరికీ శ్రావణ మాసం 2వ శనివారం శుభాకాంక్షలు. ఇక అలిపిరి మెట్ల మార్గం నుంచి శ్రీవారి తొలిమెట్టుకైతే పూజ చేసేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని మా కాలినాడుకైతే మొదలు పెట్టామన్నమాట. తిరిగి చూసేసరికి స్వామివారి నామాలు అంటే గాలిగోపురం దగ్గరికి వచ్చేసాము. 1500 మెట్లు ఎక్కేసామన్నమాట. ఒక 50-70 తాపలు ఎక్కేసరికి కొంచెం అలసటగా నీరసంగా కాళ్ళు పదిరినట్టుగా అనిపించింది. భగవంతుడా నమో వెంకటేశాయ గోవింద, ఎందుకు స్వామి ఇలా పరీక్షిస్తున్నావు? ఎలాంటి ఆటంకాలు లేకోకుండా కాలినడకతో నీ 7 కొండలు ఎక్కువచ్చి నీ దర్శనం చేసుకునే భాగ్యాన్ని, అదృష్టాన్ని, అవకాశాన్ని, అంతకు మించిన శక్తిని మాకు ప్రసాదించు తండ్రి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము. అంతే, ఆ కాళ్ళ పదురు, టెన్షను, ఆ అలసట ఎలా పోయిందో తిరిగి చూసేసరికి గాలిగోపురం దగ్గరికి వచ్చేసాము. అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం నీరసంగా ఉంది, కొంచెం టీ తాగుదాంరా, కొంచెం శక్తి వస్తుంది అని మా తమ్ముడిని అల్లుడిని అడిగాను. వాళ్ళు వెళ్ళి బిస్కెట్లు టీ తీసుకొచ్చారు. నేను బిస్కెట్లు తినకుండా టీ తాగేసి ఇంకా మళ్ళీ మా కాలినడకనైతే మొదలు పెట్టేసామన్నమాట. దీని మైసూర్ గోపురం అని కూడా అంటారంట, నాకు తెలియదు. ప్రతి సంవత్సరం తిరుమల వస్తాను, కానీ కాలినడకతో ఇదే మొదటిసారి రావడము. మెట్టు మెట్టుకి దండం పెట్టుకొని మెట్లెక్కేవాళ్ళు, అలాగే మెట్టు మెట్టుకి పసుపు కుంకాలు పెట్టుకొని మెట్లెక్కేవాళ్ళు, తర్వాత మెట్టు మెట్టుకి కర్పూరం వెలిగించి దండం పెట్టుకొని మెట్లెక్కేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అసలు మాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా వాళ్లకున్న భక్తినే కాదు, వాళ్లకు ఉన్న ఓపికను కూడా మెచ్చుకోవచ్చు. అంతా ఆ దేవుని మహిమ అని చెప్పచ్చు. ఆ 7 కొండల వాడిని తలుచుకుంటే భక్తితో పాటు ఆ శక్తి కూడా అలానే వస్తుందేమో. నాకు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. మెట్టు మెట్టుకి కర్పూరం వెలిగిడాలు, మెట్టు మెట్టుకి పసుపు కుంకుమలు పెట్టడాలు, మెట్టు మెట్టుకి దండం పెట్టుకొని మెట్లెక్కడాలు, చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఒళ్ళు పులకరించిపోయిందనమాట. గాలిగోపురం దగ్గర కాలినడక మొదలుపెట్టిన మేము తిరిగి చూసేసరికి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి, నిలువెత్తి రూపం అన్నమాట. కన్నుల నిండుగా అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇక లోపలికి వెళ్ళేసి గంట కొట్టి మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామికి అయితే దండం పెట్టేసుకున్నాం అనమాట. ఆంజనేయ స్వామి జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం తండ్రి. ఎలాంటి ఆటంకాలు లేకుండా కాలినడకతో 7 కొండలు ఎక్కి వెళ్ళి ఆ 7 కొండల వాడి దర్శనం కన్నుల నిండుగా చేసుకునే భాగ్యాన్ని, అదృష్టాన్ని, అవకాశాన్ని, శక్తిని మాకు ప్రసాదించుతండి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కొంచెం వీడియో, ఒక ఫోటో తీసుకొని ఇంకా మా కాలినాడకైతే మళ్ళీ మొదలు పెట్టేశాము. అసలు గోవిందా గోవిందా అనుకుంటూ, ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ స్వామివారి నామస్మరణతో భక్తులు అలా గోవింద నామాలు పెడుతూ మెట్లెక్కుతుంటే పచ్చటి చెట్లు, చల్లటి వాతావరణం, మధ్య మధ్యలో జింకలు కనిపిస్తూ ఎంత కన్నుల నిండుగా మనసు ప్రశాంతంగా ఉండిందో నా మాటల్లో చెప్పలేను. తిరుమల అంటేనే మనస్ఫూర్తిగా, మనసు నిండుగా, మనసు పులకరించిపోయే వాతావరణము. ఆ ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందంటే ఆ తిరుమలలోనే. పార్ట్ 2 ఇదే అనమాట. పార్ట్ 3 కోసం ఎదురు చూడండి. వీడియో నచ్చితే లైక్